గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాలను కూడా రక్తసిక్తం చేసేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందినటువంటి డి కంపెనీ పనిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్ర కుట్రను భద్రతా దళాలు విజయవంతంగా భగ్నం చేశాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లోని కీలక ప్రాంతాలపై దాడులకు వ్యూహం పన్నిన 9 మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం శనివారం రోజు అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి దేశ భద్రతకు ప్రధానమైనటువంటి ముప్పును తొలగించింది. గ్యాంగ్ బర్స్ట్ ఆపరేషన్ 2.0 కింద మల్టీ స్టేట్ ఆపరేషన్లో 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ బ్యాంకింగ్ షాజాద్ భట్టి మాడ్యూల్కి సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ఢిల్లీలోని ఒక ప్రముఖ దేవాలయం, ఢిల్లీ సోనిపత్ హైవే పైన ఉన్నటువంటి దాబా, హర్యానాలోని సైనిక శిబిరం వంటి లక్ష్యాలపై దాడులు చేయాలని ప్లాన్ చేశారని విచారణలో వెల్లడైనట్టుగా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఈ మాడ్యూల్ దేశంలోని కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ధార్మిక సంస్థలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నట్టుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వారి నుంచి ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు అనౌన్స్ చేశారు. ఈ కుట్రలో సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్, రెక్కీ చేసి వీడియోలు పంపించడంతో పాటుగా స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేయడం వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారని విచారణలో బయటపడింది. పర్టికులర్గా అణు కర్మాగారాలు, విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులుండబోతున్నాయనేది భద్రతా సంస్థలకి వచ్చినటువంటి సమాచారం. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందిన వారులని, వీరిలో కొందరు విదేశీ పౌరులు కూడా ఉన్నారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. దేశంలోని అత్యంత కీలకమైనటువంటి రక్షణ, భద్రతా కేంద్రాలు, విమానాశ్రయాలు, ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ ప్లాంట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ముఠా రంగంలోకి దిగినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడులకు, ఐఈడీ పేలుళ్లకు వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ ఉగ్రవాద మాడ్యూల్ కదలికలపై గత కొన్ని రోజులుగా భద్రతా సంస్థలు నిరంతరం నిఘా ఉంచాయి. శనివారం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠాకు సరిహద్దుల అవతల నుంచి నిధులు అందుతున్నాయని, విదేశాల్లో ఉంటూ కొందరు హ్యాండ్లర్లు వీటిని నడిపిస్తున్నారని కూడా ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే వారు ఎవరనేది తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు పోలీసులు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, సెంట్రల్ ఏజెన్సీలు, ఇతర రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకొని ఈ ఆపరేషన్ నిర్వహించారు. షాజాద్ భట్టి పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఐఎస్ఐ ప్రాక్సీ పనిచేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ సోర్సెస్ తెలిపాయి. గతంలో దావూద్ ఇబ్రహీం నెట్వర్క్తో సంబంధాలు ఉన్న ఇలాంటి మాడ్యూళ్లు భారత్పై దాడులు చేయడానికి ప్రయత్నించడంతో ఈ అరెస్టులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుత కేసులో షాజాద్ భట్టి మాడ్యూల్ ప్రధాన లింకుగా ఉంది. ఢిల్లీలోని ప్రముఖ కార్యాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని వాహన ఆధారిత పేలుళ్లు, కాల్పుల దాడుల్లో జరిగే ప్రమాదం ఉందల్లే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల పోలీస్ యూనిట్లు, కేంద్ర పారామిలిటరీ దళాలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. గతేడాది ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి బాంబు పేలుల్లో 15 మంది మరణించారు, పలువురు గాయపడినటువంటి ఉదంతం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘటనలో ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కశ్మీరీ వైద్యుడు ఉమర్ ఉన్ నబీతో పాటుగా ముజమ్మిల్ గవాయ్, ఆదిల్ మహమ్మద్ రాథర్ వంటి వైట్ కాలర్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టుగా తేలింది. వీరంతా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్, అల్ ఖైదాతో అనుబంధ సంస్థగా ఉన్నటువంటి అన్సార్ గజ్వతుల్ హింద్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. పాత ఘటనల నేపథ్యంలో ఈ అరెస్టులు దేశ భద్రతా పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ 9 మందితో పాటుగా ఎవరు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు, వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిజంగానే పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీం డి గ్యాంగ్తో సంబంధాలున్నాయా, ఇంకా ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ దాడులు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారు, ఎవరైనా మిస్ అయిపోయారా, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు సేకరించే పనిలో ఉన్నాయి. ప్రాథమిక అంచనాలను బట్టి 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. వారి దగ్గర తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి మారణాయుధాలని, మందుగుండు సామగ్రిని అయితే స్వాధీనం చేసుకున్నారు.